నమస్తే. విజయ్ అలాగే సంగీత. సో, మనకి అందరికీ తెలుసు విడాకులకి అప్లై చేశారు సంగీత. అలాగే విజయ్ గూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నారు. మరోపక్క త్రిష ఈ మధ్యలోన ఒక స్పెషల్ టాపిక్‌గా మారిపోయారు అందరికీను. ఇప్పుడు చూసుకుంటే సంగీత విడాకుల్ని రిటర్న్ తీసుకున్నారు. అవసరం లేదు నాకు విడాకులు అని చెప్పేసేసి. అంటే అసలు విజయ్‌తో కలిసి ఉంటారా? మరి ఒకవేళ అలా జరిగితే త్రిష పరిస్థితి ఏంటి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో రైజ్ అవుతూ ఉన్నాయి. అసలు ఏంటి టాపిక్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జాముబాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రకరకాల కాంట్రవర్సీస్ చూసాం. విజయ్ లైఫ్ లోనే ఒకే టైంలోనే అన్ని టక్టగా జరిగిపోయినాయి మొత్తం. సో విడాకులకి అప్లై చేయడం, మళ్ళీ రిటర్న్ తీసుకోవడం, రివర్స్ తీసుకోవడం, త్రిష వచ్చిందని అనుకోవడం, ఆమె పని ఆమె చేసుకోవడం. సో ఇప్పుడు ఎలాంటి కండిషన్ లో ఉంది విజయ్ లైఫ్ అని అనుకోవచ్చు మనం? యాక్చువల్ గా విజయ్ త్రిష ఓపెన్ గానే తిరుగుతున్నారు. అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు కానీ వాళ్ళిద్దరూ ఒక రకంగా జంటలాగానే అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఒక రకంగా ఏంటంటే డిక్లేర్ చేశారు. ఇక్కడ ఎలాగైతే మన నరేష్, పవిత్ర వీళ్ళంటే ఓపెన్ గా డిక్లరేషన్ అనుకోండి, కానీ అక్కడ డిక్లేర్ చేయలేదు. అఫీషియల్ గా నేను విజయ్ ఒకటని వాళ్ళు అనలేదు, కానీ ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేసినట్టే. వాళ్ళిద్దరే కలిసి రావడం, వాళ్ళిద్దరే తిరగడం ఇవన్నీ జరుగుతుంది. అయితే ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటంటే ఆయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో, జిల్లా కోర్టులో ఫిబ్రవరి 22 ఈ ఇయర్ ఫిబ్రవరి 22 ఎలక్షన్ల ముందు ఆమె విడాకుల పిటిషన్ వేసింది. అందులో ఆమె ప్రధానంగా ఏంటంటే రెండు విషయాలు, టూ గ్రౌండ్స్. ఆ గ్రౌండ్స్ ఏంటంటే ఒకటి ఇన్ఫిడిలిటీ, రెండు క్రూయల్టీ. ఇన్ఫిడిలిటీ అంటే వేరే అఫైర్ పెట్టుకున్నాడు అని 2021 నుంచి ఒక యాక్ట్రెస్తో, ఆమె పేరు రాయలేదు, ఒక యాక్ట్రెస్తో అఫైర్ పెట్టుకుని పబ్లిక్గానే వాళ్ళు తిరుగుతున్నారు, అబ్రాడ్ విదేశాలకి కలిసి వెళ్తున్నారు, ఫంక్షన్లకు కలిసి వెళ్తున్నారు. దీనివల్ల నాకు హ్యూమిలియేషన్, నా మీద క్రూయల్గా అతను బిహేవ్ చేస్తున్నాడు. అలాగే నీలంకరై అనే వాళ్ళ ఇల్లు ఉంది, నీలంకరైలో ఉండే ఇంట్లోకి కూడా నన్ను రానివ్వలేదు, దూరం పెట్టేశాడు. నాకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్కి డబ్బులు కూడా ఇవ్వడం ఆపేశాడు. సో నా పట్ల క్రూయల్గా ఉన్నాడు అనేది ఆమె ఈ గ్రౌండ్ మీద స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 కింద అప్లై చేసింది విడాకులు. అది జూన్లో దాన్ని కోర్టు హీరింగ్ ఉన్నింది. మళ్ళీ దాన్ని ఆగస్టు 7కి పోస్ట్పోన్ చేశారు, వాయిదా వేశారు మేజిస్ట్రేట్. అయితే నిన్న వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యి విత్డ్రాయల్ పిటిషన్ వేస్తున్నానని చెప్పింది. అంటే నేను విడాకుల పిటిషన్ విత్డ్రా చేసుకున్నాను. అది చూసి జడ్జి విత్డ్రాయల్ చేసుకున్నప్పుడు దాన్ని డిస్పోజ్ చేసేస్తాడు బికాస్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ ద పిటిషన్. సో అంటే ఆమె విడాకుల్ని విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు విడాకులు విత్డ్రా చేసుకుంది కాబట్టి వాళ్ళిద్దరు కలిసిపోయారా, కలిసి ఉంటారా అనేది తెలియదు. ఇప్పటివరకు అదేమీ కనిపించలేదు. ఆమె మామూలుగానే ఆమె బయోగ్రఫీ నేను సపరేట్గా చెప్పాను కూడా ఒకసారి. వాళ్ళది యాక్చువల్గా శ్రీలంక. స్వర్ణలింగం అనే ఒక బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన శ్రీలంక తమిళ్, బట్ సెటిల్డ్ ఇన్ లండన్లో ఆయనకి రియల్ ఎస్టేటు, ఇంకొన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయన్నమాట. సో ఈమె అక్కడే పుట్టింది, లండన్లోనే, లండన్ సిటిజన్ ఆమె. సో చదువుకున్నది కూడా లండన్ యూనివర్సిటీలో బయోమెడిసిన్ చదివింది. వాళ్ళ మదర్ పేరు నిర్మల, ఆమెకు ఒక చెల్లెలు కూడా ఉందని చెప్తున్నారు. సో దాదాపు ఒక 400-500 కోట్ల వ్యాపారం వాళ్ళకు ఉంది. అయితే ఆమె చదువుకునేటప్పటి నుంచి విజయ్ ఫ్యాన్ అనమాట. విజయ్కి చాలా లెటర్లు రాసేది. ఆ తర్వాత 96 ఆ ప్రాంతంలో పువ్వే ఉనకాగానే ఒక సినిమా పెద్ద హిట్ అయింది. హిట్ అయినప్పుడు దాని సెలబ్రేషన్స్, లవ్ టుడే అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే అభినందనలు తెలియజేయడానికి లండన్ నుంచి ఆమె వచ్చింది. వచ్చి షూటింగ్లో పరిచయం చేసుకొని, అంతకుముందే లెటర్లు అవి రాసింది కాబట్టి కొంత పరిచయం ఉండొచ్చు, చేసుకొని వస్తే ఇతను షాక్ అయ్యాడు. అంటే ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అంటారు కదా, అంటే నా కోసం ఒక ఫ్యాన్ లండన్ నుంచి ఫ్లైట్లో వచ్చి చేసింది అనేది ఇతను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి రమ్మన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మాయి బాగా నచ్చింది. అక్కడ నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. తర్వాత ఇతను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఇతనికి అనిపించింది. తనంటే ఇంత ఆరాధన ఉంది, రెండోది అక్కడ బిజినెస్ అంతా ఉంది. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం విజయ్ క్రిస్టియన్. ఇతను పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సో అమ్మాయి ఏమో హిందూ, స్వర్ణలింగం అంటే తమిళ్ హిందూ. సో మరి హిందూ అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు ఓవరాల్గా. సో వీళ్ళు
98 జూలై 10న యూకేలో అంటే ఇంగ్లాండ్లో ముందుగా రిజిస్టర్ చేసుకున్నారు. మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు. దాని తర్వాత ఆగస్టు 25న తమిళనాడులో చెన్నైలో రాజయ్య ముత్తయ్య హాల్లో పెళ్లి చేసుకున్నారు ఇరు సంప్రదాయాల ప్రకారం. అలాగా వీళ్ళు 99లో పెళ్ళయింది. దాని తర్వాత కొడుకు కూతురు పుట్టారు. జేసన్ సంజయ్ కొడుకు 25 ఏళ్ళు, దివ్య షాహి అమ్మాయి 20 ఏళ్ళు, 5 ఏళ్ళు గ్యాప్ ఉంది వాళ్ళిద్దరికి. సో పెళ్ళయి దాదాపు 99లో పెళ్ళయిందంటే 27 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. సో ఈ 27 అంటే ఆల్రెడీ ఒక 5 ఏళ్ళుగా వీళ్ళు దూరంగా ఉంటున్నారు, 21 నుంచి దూరంగా ఉంటున్నారు. సో ఆమెకి అర్థమైపోయింది ఇంకా విజయ్ నన్ను తీసుకోడు, ఆల్రెడీ అతను అమ్మాయి లెవెల్లో పడ్డాడు అనేది అర్థమైపోయి ఉండడం ఎందుకు అనేది ఆమె డిసైడ్ అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకుంది, 2 కారణాలు ఉండే అవకాశం ఉంది. ఒకటి, నేను ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తే ఓపెన్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో పర్మనెంట్గా మనకి సంబంధం క్లోజ్ అయిపోతుంది. 2 పిల్లలు ఉన్నారు, పైగా కొడుకు సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు. రేపు పొద్దున చెన్నైలోనే అబ్బాయి ఉండాలి. ఆ అబ్బాయికి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది మనం క్లోజ్ చేస్తే తండ్రి నుంచి సపోర్ట్ సిస్టమ్ కూడా పోవచ్చు. పిల్లలకి తండ్రి ఇంపార్టెంటు. ఇవన్నీ ఆమె ఆలోచించుండొచ్చు. ఎట్లాగూ ఇప్పుడు విడాకులు అనేది టెక్నికల్గా తప్ప విడాకులు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. కాకపోతే ఏంటంటే విడాకులు ఉంటే సెటిల్మెంట్ జరగచ్చు, డబ్బులు అలిమోని ఇవ్వచ్చు అనేది ఉంటుంది. కానీ విజయ్ కూడా ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చాడని కూడా చెప్తున్నారు. అంటే డబ్బులు ఆమెకు ఒక 250 కోట్లు ఎంత ఇచ్చేసి సెటిల్ చేసుకొని పిల్లలకు సంబంధించి కూడా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆమెకు కావాల్సిన నీలంకర ఇల్లు కూడా ఆమెకి ఇచ్చేసి అలాగే ఒక సెటిల్మెంట్ చేసుకొని తను త్రిషతో ఉందామనేది విజయ్కి ఉన్న ప్లాన్. సో ఈ ప్లాన్లో ఇప్పుడు విజయ్కి ఒక సమస్య అయితే ఉంది. ఇప్పుడు దీనివల్ల విడాకులు రాలేదు కాబట్టి ఈమె ప్లేస్ ఏంటి, రేపు త్రిష గొడవ చేస్తుంది కదా, అరే భయ్ నా ప్లేస్ ఏంటి, నన్ను ఇట్లాగే జయలలితలాగే ఉండాలా నేను, లేకపోతే అఫిషియల్గా పెళ్లి చేసుకుంటా. అఫిషియల్గా పెళ్లి చేసుకోవాలంటేమో ఆమె విడాకులు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈయన విడాకులకి అప్లై చేస్తాడా, ఎందుకంటే నా భార్యతో నేను లేను, సో నాకు విడాకులు ఇప్పించానని కోర్టుకు వెళ్తాడా, లేకపోతే త్రిషాని ఇట్లాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటాడా అనేది చూడాలి. అలాగే చేస్తే మాత్రం అతనికి చాలా రాజకీయ ఇబ్బందులు. మొన్ననే ఉదయని స్టాలిన్ వీళ్ళిద్దరి మీద కేసు చేశాడు. జనంలో కూడా ఎప్పటికీ ఇది జయలలిత ఎంజీఆర్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఎప్పటికీ త్రిష ఇతను దూరంగా పెట్టినా ఒక సమస్య ఉంటుంది. దాని బదులు పెళ్లి చేసుకున్నానికి అఫిషియల్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకెవరు కూడా ఇలాంటి కామెంట్లు చేయరు. భార్య అంటే చేయరు. మనకు సమాజంలో ఏంటంటే భార్య అని తాలిగట్టు అఫిషియల్గా భార్య అయితే ఆమె జోలికి వెళ్ళరు. భార్య కాకుండా మనం ఎవరితోనైనా కలిసి ఉన్నా కూడా ఆమె ఒక రకంగా చూస్తారు, ఒక కాలుగాళ్ళ టైప్లోనే చూస్తారు. అంటే నేను కూడా ట్రై చేయొచ్చు కదా, వాడికి పడింది నాకు పడదా అన్నట్టుగానే మిగతా మగవాళ్ళతో చూస్తారు. సో మరి ఇప్పుడు పైగా ఇతను పాలిటిక్స్లో ఉండాలనుకున్నాడు. పాలిటిక్స్లో ఇట్లాంటి ఇష్యూలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇతను ఎలా డీల్ చేయబోతున్నాడు ఇష్యూ. ఎందుకంటే విడాకులు వచ్చేస్తేనే ఇతనికి బెటర్ యాక్చువల్గా. కానీ ఇప్పుడు విడాకులు రానప్పుడు త్రిష కూడా గొడవ చేస్తుంది కదా రేపు పొద్దున. ఆమె ఇట్లాగే ఆమెకి ఎక్కువ విజయ్కి పోయేదేమి లేదు. విజయ్ కంటే ఆమెకి ఎక్కువ నష్టం. ఆమె అందరిలో ఇదిగా ఒక కుటుంబాన్ని కూల్చిన స్త్రీలాగా మీనింగ్ వచ్చి, అంటే ఎప్పుడు ఇద్దరు కలిసి తప్పు చేసినా తప్పు అనుకుంటా అతని మీద ఏముండదు, లేడీస్ మీదే ఉంటది. ఈమె వచ్చి కుటుంబాన్ని కూల్చిందే అన్నట్టుగా కోపం ఉంటది. సో అందువల్ల మరి ఇప్పుడు ఇష్యూని విజయ్కి ఇది ఇంకా క్లియర్ కాదు, తలనొప్పి మరింత పెరిగినట్టుగానే మనకు అర్థమవుతుంది.